అందరికి వందనాలు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న దేవుని వాక్యం మార్కు సువార్త 11వ అధ్యాయం 20 నుండి 25 గల దేవుని పరిశుద్ధ వాక్యం ధ్యానం చేసుకుందాం. పొద్దున వారు మార్గమున పోచుండగా అంజురపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోవడం చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజురపు చెట్టు ఎండిపోయిన ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్టాను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడి. ఎవడైనా నీ కొండను చూసి నీ వెత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపగా తను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగునుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించిన గాక. ఆమె ప్రార్థన. ప్రభు ఆ మాటను దీవించి ఆశీర్వదించండి, వెనుకలు ఉన్నంతలా ఫలింపరచండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. దేవుని బిడ్డలారా, సందేహింపక తాను చెప్పినది జరిగినది నమ్మిన వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మనం ఏదైతే అడుగుతామో ప్రార్థన చేయనప్పుడు అది సందేహింపకుండా అడగాలి. అంటే ఉదయం వారు పోతున్నప్పుడు మరి ఆకలి కొనినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునాం నుంచి వచ్చాను. దాని యుద్ధకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమి కనబడు. ఏనైనా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకే ఇక మీదట ఎన్నటికీ నీ పనులు ఎవరు తినకుందురుగా కానీ చెప్పనది ఆయన శిష్యులు వినిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన అలా దాని వైపు చూసినప్పుడు ఆకులు తప్ప పండ్లు లేవు, కాయలు లేవు. దేవుడు శపించినాడు. అది వేళ్ళతో సహా ఎండిపోవడం చూశారు సాయంకాలం వచ్చినప్పుడు. కనుక మరి శిష్యులు అడిగారు, నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినది. 21వ వచనం చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా ఈ కొండను చూసిన వెత్తబడి సముద్రంలో పడవేయడం చెప్పి తన మనసులో సందేహంగా తాను చెప్పిన జరుగున నమ్మిన వాడు చెప్పిన జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కనుక సందేహింపకుండా మనం అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ఆమె ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి ఆశ్రయించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. దయచేసి మా యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రామ్ జయమనే లైవ్ ప్రోగ్రామ్ ఉదయం 5:30కు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 10 గంటలకు వస్తుంది. చూడండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. 100 రోజుల ఉపవాస ప్రార్థనలు ధర్మారం, వరంగల్ జేఎంటీ చర్చిలో జరుగుతున్నాయి. అక్టోబర్ 8 చివరి దినం రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ఈ సభకు ఎవరు వచ్చినా వారిని దేవుడు దీవిస్తాడు. వచ్చిన సేవకులు ఛార్జీలు ఇస్తున్న అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి ఈ మీటింగ్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. రండి. జయమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.